ప్రస్తుతం అందరు జనాల్ని భయపెట్టిస్తున్న వార్త ఏంటి అంటే ట్రావెల్ బ్యాన్. నిజంగా ఈ ట్రావెల్ బ్యాన్ అనేది జరిగే అవకాశం ఉందా? అంటే ఈ విషయం మనం అంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. ట్రంప్ వస్తే ట్రావెల్ బ్యాన్ చేస్తాడు ఖచ్చితంగా. కొన్ని కంట్రీస్ సంబంధించిన విద్యార్థులు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ అమెరికాకి ఇంకా వచ్చే అవకాశం ఉండదు, పూర్తిగా ఆపేస్తారు అని. అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చాక వినిపిస్తున్న వార్త ఏంటంటే 45 కంట్రీస్కి ట్రావెల్ బ్యాన్ పడింది అని. అది అబద్ధమా నిజమా అనేది తెలియట్లేదు. సో మీరే చెప్పాలి. ఇప్పుడైతే పడలేదండి, కానీ తప్పకుండా ట్రావెల్ బ్యాన్ చేస్తాడు. ట్రావెల్ బ్యాన్ అంటే వీసా బ్యాన్స్ అన్నట్టు. ఎవరికైనా వీసా ఉన్నా కూడా. అయితే ట్రంప్ పవర్లో రాకముందు కూడా ఎలక్షన్లో వాగ్దానం చేసింది ఏంటంటే, నేను ఏ కంట్రీస్ అయితే వీసా అబ్యూస్ చేస్తుండ్రో అమెరికాకు వచ్చే వాళ్ళను, ఆ కంట్రీస్ని నేను మొత్తమే బ్యాన్ చేస్తా అని చెప్పిండు. పవర్కి వచ్చిన ఫస్ట్ డేనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏమి ఇచ్చిందంటే, ఏ కంట్రీస్ ఎన్నెన్ని వీసాలు అబ్యూజ్ చేస్తున్నాయి ఆ లిస్ట్ ఏంది, ఆ లిస్ట్ మొత్తం నాకు తీసుకొచ్చి ముందు పెట్టండి అని చెప్పిండు అన్నట్టు. ఆ లిస్ట్ ఎప్పటిదాకా కంప్లీట్ కావాలి? మార్చ్ 20th లోపల కంప్లీట్ కావాలన్నట్టు. అయితే ఆ లిస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ట్రంప్కు సబ్మిట్ చేసింది. అతను రివ్యూ చేస్తుండు. అంటే దాని లీక్స్ వాళ్ళు పబ్లిక్గా కూడా అందరికి రిలీజ్ చేస్తున్నారు, ఏ కంట్రీస్ ఉన్నాయని రిలీజ్ చేస్తున్నారండి. ఓకే, అంటే ఇంచుమించుగా అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టే. అవునండి. ఓకే, మరి మన ఇండియా ఆ కంట్రీస్లో ఏమైనా ఉందా? అసలు ఏ కంట్రీస్ ఆ 45లో ఉన్నాయి? మన ఇండియా ఉందా లేదా ఒకసారి చెప్పండి. లేదండి, మన ఇండియా లేదండి. సేఫ్ అయితే మన ఇండియా లేదు. మన ఇండియా దాంట్లో 3 లిస్ట్ ఉన్నాయండి. ఒకటేమో రెడ్ లిస్టు, ఒకటేమో ఆరెంజ్ లిస్టు, ఒకటేమో ఎల్లో లిస్టు. ఆ 3 లిస్టులో కూడా మన ఇండియా లేదు. సో మన ఇండియా నుంచి ట్రావెల్ బ్యాన్ అన్నది లేదా వీసా బ్యాన్ అన్నది మాత్రం లేదు, ఉండదు అని కూడా మేము అనుకుంటాను. మొదటి నుంచి కూడా ఎక్స్పెక్టెడ్ లేదు, ఇంకా ముందు కూడా ఉండకూడదు అని ఖచ్చితంగా అందరూ చెప్పేది అదే. వాళ్ళు లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా అదే. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ రెడ్ లిస్టు, ఆరెంజ్ లిస్టు, ఎల్లో లిస్టు అన్నీ మనకు మొదలే చెప్పేసి పెట్టారు అన్నట్టు, ఇవి ఉన్నాయని చెప్పేసి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ బ్యాన్ అంటే ఏం చేస్తారు? ఇప్పుడు ఫస్ట్ అందులో రెడ్ లిస్ట్ ఉంది, ఆరెంజ్, ఎల్లో లిస్ట్. రెడ్ లిస్ట్ కంట్రీస్ ఏంటంటే కొన్ని కంట్రీస్ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్, తర్వాత క్యూబా, తర్వాత వెనిజులా, ఇటువంటి కంట్రీస్ ఉన్నాయండి. నార్త్ కొరియా, ఇటువంటి కంట్రీస్ ఉన్నాయి అన్నట్టు. అందులో భూటాన్ కూడా వేసిండ్రు. అందులో భూటాన్ ఎందుకు వేసిండ్రో మనకు తెలియదు, మన పక్క దేశం, చిన్న దేశం భూటాన్. అయితే ఈ కంట్రీస్ అన్ని కూడా రెడ్ లిస్టులు ఉన్నాయి. రెడ్ లిస్ట్ ఉంటే ఇప్పుడు ఎవరికన్నా వీసా ఉందనుకోండి, H1B వీసా కానివ్వండి, B2 వీసా కానివ్వండి, F1 కానివ్వండి, వాళ్ళెవ్వరు కూడా యుఎస్కు ప్రయాణించే ఛాన్స్ లేదు. యుఎస్కు ప్రయాణం చేయరాదు వాళ్ళు. ఆ వీసా అప్పటికి బ్యాన్. అంటే పాస్పోర్ట్లో మీకు వీసా 10 ఏళ్ళు విజిటింగ్ వీసా ఉన్నా కూడా మీరు పోరాదు, ఆ కంట్రీస్ నుంచి అయితే పోరాదు. ఓకే, మరి ఆల్రెడీ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళ లేకుంటే పాస్పోర్ట్ల వీసా ఉన్న వాళ్ళ? ఆల్రెడీ ఈ భూటాన్ చెందిన దేశం వాళ్ళే అమెరికాలో ఉన్నారు. భూటాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, క్యూబా కానీ, అటు వెనిజులా కానీ ఆల్రెడీ అమెరికాలో ఉంటే వాళ్ళు ఎంబడే బయటికి పోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు B2 వీసా అని ఉంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుంది? 6 నెలలు ఉంటుంది. 6 నెలల తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయరాదు, ట్రాన్స్ఫర్ చేయరాదు, పొలిటికల్ అసైలం అప్లై చేసుకోరాదు, తర్వాత అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అప్లై చేసుకోరాదు. ఇక వాళ్ళు ఆ 6 నెలల తర్వాత వాళ్ళు వెనక్కి వచ్చేయాలన్నట్టు. అంటే భూటాన్ వెళ్ళిపోవాల్సింది. భూటాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ కంట్రీస్ ఉన్నాయన్నట్టు. సో ఆ కంట్రీస్ వాళ్ళు వెళ్ళిపోవాల్సింది అన్నట్టు. ఓకే, అయితే ఆ కంట్రీస్లో ఏమున్నాయంటే లిస్టు ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, క్యూబా, ఇరాన్, లిబియా, నార్త్ కొరియా, సొమాలియా, సుడాన్, సిరియా, వెనిజులా అండ్ యెమెన్. ఈ కంట్రీస్ ఉన్న వాళ్ళు ఇక వాళ్ళకి వీసా క్యాన్సల్ అన్నట్టు. ఓకే, ఇంకోటి వాళ్ళు ఎవరైతే F1 కానీ, B2 మీద కానీ, H1 మీద ఉన్నారనుకోండి, అక్కడ ఉన్నంతసేపు పర్వాలేదు. కాకపోతేనేమో వాళ్ళు మళ్ళీ వాళ్ళ దేశం కానీ వేరే బయటికి పోయి మళ్ళీ వస్తానంటే రాదు, క్యాన్సిల్ చేసేస్తారు. వాళ్ళకు వీలు కాదన్నట్టు. అక్కడ ఉన్నంత మటుకు పర్లేదు. F1 మీద ఉన్నారనుకోండి, మళ్ళీ H1 ఉందనుకోండి, H1B కంపెనీ ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ట్రాన్స్ఫర్ చేసుకునేరు, ఎక్స్టెండ్ చేసుకోవాలంటే చేసుకునేరు. అంటే H1B ఖాతం కాగానే ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళు. ఓకే, అంటే ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోవాల్సిందే. అవును, ఇది రెడ్ లిస్ట్. దాని తర్వాత ఆరెంజ్ లిస్ట్ ఉంది. ఈ ఆరెంజ్ లిస్ట్లో మెయిన్ కంట్రీస్ ఏంటంటే, మనకు తెలిసిన మెయిన్ కంట్రీస్ ఏంటంటే మయన్మార్, మనకు తెలుసు కదా, బర్మా, మయన్మార్ అంటాం. కానీ పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది,
సియరా లియోన్, సౌత్ సుడాన్, ఈ కంట్రీస్ ఉన్నాయండి. అయితే ఈ కంట్రీస్లో ఏంటంటే ఆరెంజ్ లిస్ట్ అంటే మొత్తమే వీసా బ్యాన్ కాదన్నట్టు. కాకపోతే వాళ్ళకి ఏవైతే ఎసెన్షియల్ వీసాస్ ఉన్నాయో కొన్ని, వాటిని ఒక్కొక్క దాన్ని ఎవాల్యుయేట్ చేసి కొన్ని వీసా స్టేటస్నేమో ట్రావెల్ చేయనిస్తారు, కొన్ని వీసా స్టేటస్నేమో ట్రావెల్ చేయనిరు అన్నట్టు. అది ఎట్లా ఏ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నది ఇప్పటికి క్లియర్గా తెలుస్తలేదు. ఎసెన్షియల్ వీసా ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరన్నా మంచి బిజినెస్ తీసుకొచ్చి పాకిస్తాన్ నుంచి యుఎస్ పోదాల్సుకున్నాను అనుకోండి, వాళ్ళని తీసుకుపోయి మంచి రూమ్లో పెట్టుకొని మంచిగా అర్ధ గంట మొత్తం తోముతారు. ఏంది నువ్వెందుకు వస్తాను, ఏం చేస్తాను అన్నీ వాళ్ళకి చెప్పి అన్ని క్లియర్ అయితేనే వాళ్ళు ఎలో చేస్తారు అన్నట్టు. అంటే ఆ ఏదైతే దాన్ని వెట్టింగ్ అంటాం మేము నార్మల్గా, ఆ వెట్టింగ్ ప్రాసెస్ అన్నది వాళ్ళు పాకిస్తాన్లో ఫ్లైట్ ఎక్కక ముందే అవుతుంది అన్నట్టు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి అన్నీ ఉంటేనేమో ఎసెన్షియల్ ఉంటేనేమో రానిస్తారు, తప్పనిసరి అయితేనేమో రానిస్తారు, లేదంటే రానియరు. అయితే ఈ ఆరెంజ్ లిస్ట్లో కూడా వాళ్ళు ఏం వార్నింగ్ ఇస్తారంటే, ఒక నెక్స్ట్ 60 డేస్లో కనుక మీరు మొత్తం క్లియర్ చేయకపోతే అన్నీ ఏవైతే మీరు బ్యాంకింగ్లో కనుక ఏదైనా టెర్రరిస్ట్ ఫండింగ్ కానీ, తర్వాత ఇంటర్నేషనల్ ఏదైతే యుఎస్ పాలసీస్కి అలైన్మెంట్ కనుక కరెక్ట్ లేకపోతే కానీ, వాటన్నీ అలైన్మెంట్ కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ చైనాకు కొద్ది యాంటీ, పాకిస్తాన్లో వాళ్ళు చైనాకు ఫేవరబుల్, అటువంటి అన్నీ కూడా వాళ్ళు అలైన్ కాకపోతే వాళ్ళు ఏమంటారు, మొత్తం కంప్లీట్గానే బ్యాన్ చేస్తామని చెప్తారు అన్నట్టు. అది ఆరెంజ్ లిస్ట్. అందులో మనకు తెలిసిన మెయిన్ కంట్రీ పాకిస్తాన్ ఉంది, రష్యా ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎల్లో లిస్ట్ అని ఉంది అన్నట్టు. ఈ ఎల్లో లిస్ట్లో మెయిన్లీ చిన్న చిన్న కంట్రీస్ ఎక్కువ ఉన్నాయండి. ఈ స్పెషల్లీ కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి కదండి, కరేబియన్ ఐలాండ్స్ చాలా కంట్రీస్ ఉంటాయి. అంటే మనం ఇక్కడ ఏమంటాం వెస్ట్ ఇండీస్ అంటాం అన్నట్టు. వెస్ట్ ఇండీస్లో చాలా కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్లో కొన్నిట్లు ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా పోయి కొద్దిగా డబ్బులు ఏమైనా పాస్పోర్ట్ ఇచ్చేస్తాను వాళ్ళు, ఉట్టిగా పోయి వాళ్ళకు ₹1,00,00,000 ఇచ్చేస్తే ఫ్యామిలీకి మొత్తం పాస్పోర్ట్ ఇచ్చేస్తాను. ఆ పాస్పోర్ట్ తోటి వీళ్ళు యూరోప్ కొన్ని, ఈవెన్ ఇంగ్లాండ్కి అటువంటి కంట్రీస్ కూడా విజిట్ చేయడానికి రైట్ ఉంది అన్నట్టు. సో అది ₹1,00,00,000 ఇవ్వడం కాదు, ఇన్వెస్ట్మెంటే. మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వడం కాదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తారు అన్నట్టు. సో అటువంటి కంట్రీస్ మీద కూడా వాళ్ళు ఎల్లో లిస్ట్, అంటే వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడైతే పర్వాలేదు, మీరు మొత్తం కనుక బ్యాంకింగ్ తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ యుఎస్కు ఫేవరబుల్గా లేకపోతే మిమ్మల్ని కూడా ఆరెంజ్ లిస్ట్లో లేదా రెడ్ లిస్ట్లో పడేస్తామని చెప్తానట్టు అక్కడ. ఓకే, ఏ బేస్ మీద ఈ లిస్ట్ని ప్రిపేర్ చేశారు అంటే వీళ్ళు వచ్చి ఒక 100 మంది అక్కడి నుంచి వీసా తీసుకుని వచ్చినప్పుడు ఎంతమంది వీసా వయలేషన్ చేస్తున్నారు, ఎంతమంది పొలిటికల్ అసైలం చేస్తున్నారు, ఎంతమంది ఇల్లీగల్గా ఉండిపోతున్నారు అక్కడనే, వాటిని బేసిస్ తీసుకొని ఈ లిస్ట్ తయారు చేసిన వాళ్ళు పర్సంటేజ్. ఇప్పుడు మన ఇండియా కూడా కొద్దిగా అబ్యూజ్ చేస్తుంది, అంత ఎక్కువ లేకున్నా కానీ కొద్దిగా అబ్యూజ్ చేస్తారు. ఎందుకంటే స్పెషల్లీ కొద్దిగా నార్త్లా ఈ పొలిటికల్ అసైలం మనం అంతకుముందు డిస్కస్ చేసాం కదా, పంజాబ్ అటువంటి గుజరాత్ కొద్దిగా అబ్యూజ్ చేస్తారు అన్నట్టు. బీహార్ కన్నా గుజరాత్ పంజాబ్ ఎక్కువ అండి, పంజాబ్ హర్యానా గుజరాత్ ఎక్కువ, బీహార్ వాళ్ళు తక్కువ, వాళ్ళకి అంత అక్కడ దాకా పోయే కెపాసిటీ లేదు. అయితే మన కంట్రీ ఓవరాల్గా 100 మంది పోతే సరే ఒక 5-6 మంది వైలేట్ చేసినా కానీ కొన్ని కంట్రీస్లో సియరా లియోన్ ఎన్ని కంట్రీస్ ఉంటాయండి, ఆ యెమెన్ ఎన్ని కంట్రీస్, వాడు ప్రతి ఒక్కటి పొలిటికల్ అసైలం అప్లై చేస్తాడు. అందుకోసం ఆ కంట్రీస్ అన్ని వాళ్ళు లిస్ట్ తీసుకొని దాని మీద టార్గెట్ చేసినట్టు. ఓకే, మరి మామూలుగా మనం చూసుకున్నట్లయితే గ్రీన్ కార్డ్ అనేది మన ఇండియన్స్కి రావడానికి చాలా పెద్ద లిస్ట్ ఉంది, వేరే దేశం వాళ్ళకైతే పెట్టగానే వచ్చేస్తుంది అని మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తున్నాం. అవునండి. మరి ఈ కేసులో ఒకవేళ ట్రావెల్ బ్యాన్ పెడితే మనకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా, అంటే మనకి గ్రీన్ కార్డ్స్ తొందరగా వచ్చేస్తాయేమో కదా. మీరు చెప్పింది కరెక్టే అవ్వండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక రెడ్ లిస్ట్లో కానీ ఆరెంజ్ లిస్ట్లో కానీ పెట్టినప్పుడు వాళ్ళకు గ్రీన్ కార్డ్స్ ఇవ్వకపోతే ఆ గ్రీన్ కార్డ్స్ అన్నది మిగతా కంట్రీస్ పోతాయి, ఎంప్లాయ్మెంట్ బేస్డే కానివ్వండి, తర్వాత ఫ్యామిలీ బేస్డే కానివ్వండి, మిగతా కంట్రీస్ పోతాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న 45 కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ యూజ్ చేసేది వీళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే ఇండియా దాదాపుగా 10-15% యూజ్ చేస్తుంది, చైనా యూజ్ చేస్తుంది, ఈ మిగతా 45 కంట్రీస్ తక్కువ. కానీ మీరు అన్నది కరెక్టే, ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్లో 1,40,000 గ్రీన్ కార్డులు ఎవరి ఇయర్ ఇస్తారు కదా, అందులో దాదాపుగా ఒక 20,000 గ్రీన్ కార్డులు వీళ్ళకి పోతాయి. ఇప్పుడున్న 40-45 కంట్రీస్ 15-20,000 గ్రీన్ కార్డులు పోతాయి.
సో మీరు అన్నట్టు ఆ 15-20 వేల గ్రీన్ కార్డులు మరి మన ఇండియాకు దక్కేనా అంటే మంచి ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఇమిగ్రేషన్ అని ఉంటుందండి. ఫ్యామిలీ ఇమిగ్రేషన్లో కూడా ఏంటంటే వాళ్ళు ఆ ఉన్న కోటా కనుక ఫ్యామిలీ ఇమిగ్రేషన్ వాడకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఆ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ అన్నది ఆ వేస్ట్ అయినవన్నీ కూడా వచ్చి ఎంప్లాయ్మెంట్ ఇమిగ్రేషన్కి వస్తుంది. సో మీరు అన్నట్టు దీనివల్ల మన ఇండియన్స్కు ఫాయిదానే ఉండే ఛాన్స్ ఉన్నది, నష్టమైతే ఏమున్నట్టు కనబడతలేదు నాకు. ఓకే రాహుల్ గారు, మరి ట్రావెల్ బ్యాన్ జరుగుతున్న సమయంలో మన ఇండియన్స్ వాళ్ళు ఉంటారు, H1B మీద F1 వీసా మీద ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? వాళ్ళకైతే నెగిటివ్ ఏం ఎఫెక్ట్ కాదని అనుకుంటున్నాం. ఒకవేళ ట్రావెల్ బ్యాన్ అంటే నేను ట్రావెల్ బ్యాన్ సపోర్ట్ చేస్తా అని చెప్పట్లేదు. ఒకవేళ ట్రావెల్ బ్యాన్ అయితే ఇప్పుడు నార్మల్గా H1Bకి 65,000 కోటా ఉంది. తర్వాత ఆన్ టాప్ ఆఫ్ దట్ మనకి ఏంటంటే 20,000 మాస్టర్స్ కోటా ఉంది. అందులో ఏ కంట్రీకి ఎంత అన్నది లిమిటేషన్ లేదు. అందులో దాదాపుగా 60% అంటే ఈ 85% 60% మన ఇండియన్స్ తీసుకుపోతారు. ఓకే. అయితే ఈ మిగతా దేశ వాళ్ళు కొన్ని H1 తీసుకుపోతారు, వాళ్ళకు కూడా ఇస్తారు కదా. ఒకవేళ ట్రావెల్ బ్యాన్ చేస్తే వాళ్ళకి H1B వీసాలు రావు. అట్లా రాకపోతే ఆ వీసాలు కూడా మన వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. F1 వీసాల మీద మనకు ఇండియన్స్కి పెద్ద అడ్వాంటేజ్ ఏమీ రాదు. ఈ పర్టికులర్ కంట్రీస్ నుంచి ఎక్కువ F1స్కు రారు. వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే ఈ వీసా బాగా అబ్యూజ్ చేస్తారు, వచ్చి ఎంబడే పొలిటికల్ అసైలమ్ అటువంటివి తీసుకొని పోతా అంటారు అన్నట్టు వాళ్ళు. సో F1 మీద పెద్ద F1 వాళ్ళకి పెద్ద లాభం రాదు, కానీ H1 వాళ్ళకి కొద్దిగా లాటరీ ఎక్కువ తగిలే ఛాన్స్ ఉంటుంది మనకు. ఓకే.